శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘలక్షీ నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ప్రవృత్తి సర్వశాస్త్రాణం పురాణాదభవత్తతః కాలేన అగ్రహణం దృష్ట్వా పురాణస్య మహామతిః. హరిర్వ్యాసస్వరూపేణ జాయతే చ యుగే యుగే చతుర్లక్ష ప్రమాణేన ద్వాపరే సదా. ఈ రోజున జ్యేష్ఠ శుక్ల దశమి, దశపాపహర అని గంగా స్నానాన్ని ఈరోజు విశేషంగా హస్తానక్షత్రం దశమి ఇలా ద్వాదశి వరకు కూడా విశేషం 10 రకాలైనవి చెప్పారు. 10 రకాలైన పాపాలను పోగొడుతాం. అదొకటి. ఇంకొకటి ఏకాదశి వ్రతం. దశమి దినం ఆరభ్య, ఈ రోజున ఆరంభిస్తున్నానయ్యా, నిన్నే స్మరించాలి అని, నిన్నే కీర్తించాలి అని ఒక దీక్ష తీసుకుంటున్నానని నారాయణుని దగ్గర నమస్కారం చేసి ఒక్క పూట మాత్రమే ఏకాదశికి పూర్వరంగంగా దశమి రోజున ఒక్క పూట మాత్రమే భుజించి రేపు నిర్జల ఏకాదశి అంటే కొంతమంది మనం శరీర స్థితిని అంటే సంకల్పం దృఢంగా ఉంటే ఏవీ చేయవు, కానీ మనస్సు అనేది అమ్మో ఉంటామో చేస్తామో చేయలేమో అనేటువంటి ఆ దౌర్బల్యాలు లాగేస్తూ ఉంటాయి. అందుకని నిర్జలోపవాసం ఉండేవారు. మా తాతగారు ఉండేవారు, 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన అంటే వారి మానసిక దార్ఢ్యం. ఏకాదశి రోజున మంచినీరు కూడా తాగేవారు. ద్వాదశి మళ్ళా ఏకభక్తం 3 రోజులు. ఏం చేయాలి ఈ 3 రోజులు అని అంటే హరినామ సంకీర్తన చేయాలి. హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథా. నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినా గతి. తస్మాద్యత్నేన జప్తవ్యం హరేన్నామైవ కేవలం. ఈ యోగం కానీ మరొకటి కానీ సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలవు కేశవ కీర్తనాత్ అని కూడా పద్మపురాణం, భాగవతం ఇలాగ అన్నీ మనకు చెప్తూ ఉన్నాయి. మనకి ఎన్ని చెప్పినా ఆ మనస్సు అనేటువంటిది అంటే ఈ 3 రోజులు మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి అని అంటే భౌతికమైనటువంటి వాటిని అన్నిటినీ ప్రక్కన పెట్టి కేవలం భగవత్ సంబంధంగా భాగవత మహాపురాణాన్ని శ్రవణం చేయడం, పఠనం చేయడం, హరినామాన్ని స్మరించడం, ఆ హరి యొక్క ఆరాధన చేయడం,
పూజ చేయడం, దీనిలో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఆ ప్రయత్నం వల్ల చెయ్యాలి. అందుకోసమే మనకు పురాణాలలోనే ఈ వ్రతాలు, ఉపవాసాలు, ఈ భగవన్నామాలు, అసంఖ్యాకమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య అవతారాల యొక్క స్వరూప స్వభావాలు మనకు మహాపురాణాలలో ప్రతిపాదన చేయటం కనిపిస్తాం. నిన్న మనం చెప్పుకున్నాం 18 పురాణాల యొక్క విశేషం. అసలు పురాణం అంటే ఏమిటి, ఆ పురాణాల ప్రయోజనం ఏమిటి, పురాణాలను ఎవరు లోకానికి అందించారు, ఈనాటికి కూడా వాటి ప్రాసంగికత ఉన్నదా? ఇవాళ ఏంటండి పురాణాలు అని అంటే, ఇవాటికి కూడా అంటే భౌతికంగా మనం ఎంత గొప్ప స్థితులైనా అందుకోవచ్చు. మనస్సు అనేది ఒకటి ఉన్నది, ఆలోచనలు అనేవి ఉన్నాయి, ఆచరణ అనేది ఒకటి ఉన్నది. ఇవి ఉన్నంత వరకు వీటికి సంబంధించినటువంటి మన నడవడి అలాగా ఉండాలి. ఇవి చెప్తాయి పురాణాలు. సృష్టి యొక్క జ్ఞానాన్ని అందిస్తాయి. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని వివరించడానికి బ్రహ్మపురాణము అని, ఆ బ్రహ్మకు ఆధారం పద్మం కాబట్టి ఆ పద్మం యొక్క స్వరూపం, దానికి సంబంధించి పద్మపురాణం అని, ఆ పద్మానికి ఆధారమైనటువంటి వాడు మహావిష్ణువు కనుక వేష్టీతి వ్యాప్నోతి ఇది విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపం కనుక ఆ మహావిష్ణువు యొక్క తత్వాన్ని విశదీకరించేది విష్ణు పురాణము అని. ఆ విష్ణువు ఎప్పుడూ కూడా నివాసంగా శేషశయ్య మీద ఉంటాడు కాబట్టి ఆ శేషుడికి ఆధారమైనటువంటి వాయువు, ఆ వాయుతత్వాన్ని త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి అని వేదం ఆ వాయువుని కూడా సర్వోత్తముడిగా చెప్తోంది. కాబట్టి వాయుపురాణం, ఆ శేషుడి యొక్క నివాస స్థానం క్షీరసాగరం కనుక ఆ క్షీరసాగర సేనుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య అవతార వైభవాలను, ఆ నారాయణుని హృద్గతం చేసుకున్నటువంటి పరమ భాగవతుల యొక్క చరిత్రను, భక్తుడిని భగవంతుణ్ణి ఒకే చోట మనకు దర్శింపచేసేటువంటిది శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ధనం అని. ఆ విష్ణు భక్తులకు పరమ ధనమైనటువంటిది ఆ శ్రీమద్భాగవతం. అలాగనే ఆ మహావిష్ణువు యొక్క తత్వాన్ని హృదయగతం చేసుకొని ఎక్కడెక్కడైతే ఆ భగవద్భక్తులు చాతక పక్షుల్లాగా ఆ భగవాను యొక్క దివ్య నామరూప గుణ లీలాధామ విశేష వైభవాలను వినాలి అని కుతూహలపడుతూ ఉంటారో వారికి ఉపదేశించడం కోసం ఆచార్య రూపంగా దిగి వచ్చినటువంటిదే నారద అవతారం. ఆ నారదుని యొక్క పేరుతో 6వ పురాణం ఈ సృష్టి చక్రాన్ని నడిపించేటువంటి తత్వాన్ని చెప్పేటువంటిది మార్కండేయ పురాణం. ఆ అగ్నితత్వాన్ని చెప్పేటువంటిది ప్రేరణను ఇస్తోంది, చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆ అగ్ని తత్వాన్ని చెప్పేది అగ్ని పురాణం. అనేకమైన విశేషమైనటువంటి జ్ఞానాన్ని భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ విద్యలన్నిటినీ పరిచయం చేస్తోంది విజ్ఞాన కోసం. ఇప్పుడు ఏదో అంటుంటారు కదా, ఈ సమస్త విషయాలను చెప్పేటువంటిది ఎన్సైక్లోపీడియా అని అంటాం కదా, అలాగా. అంటే ఈ 14 విద్యలు 18 విద్యల యొక్క స్వరూపాన్ని చెప్తోంది. అలాగే అగ్నితత్వం సూర్యుని మీద ఆధారపడి ఉన్నది. ఆ సూర్యుని యొక్క విశేష స్థితిని మనకు కృష్ణ కుమారుడు సాంబుడు, ఆయనకు కుష్ఠు వ్యాధి వస్తే ఆ కృష్ణ భగవానుడి ఆదేశంతో సూర్యారాధన చేశాడు. శాకల ద్వీపం నుంచి ఆ సూర్యోపాసకులైనటువంటి వారిని తెచ్చారని చాలా విశేషమైనటువంటి విషయాల్ని భవిష్య పురాణం చెప్తారు. దాంట్లో సూర్యతత్వాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ బ్రహ్మ నుంచే జగత్ సృష్టి జరుగుతోంది. ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క వివర్తం కాబట్టి వికారం విస్తరం వివర్తం, వికారం వివర్తం ఈ రెంటికి కొంచెం తేడా ఉన్నది. వికారం అంటే వికరించబడటం, మార్పు చెందటం. వివర్తం అంటే ఒక వస్తువు ఉంటే దాన్ని వేరుగా కనిపింప చేయడం. మనకు ఎండమావులు
మనం వెళ్తూ ఉంటే ఎండల కాలంలో మనకు ఎదురుగా నీటి ఊట ఉన్నట్టుంటుంది. నీటి ఇదే అది కాదు కదా, అలాగా భ్రమింపచేస్తోంది. నిజంగా మారటం వికారం, మారకుండా మారినట్టు కనిపించేటువంటిది వివర్తము అని. అలాగే ఈ జగత్తు మాయికమని బ్రహ్మవైవర్తం అనేటువంటిది ఆ పేరులోనే ఉన్నది. ఆ బ్రహ్మతత్వాన్ని, విశాలమైన విశ్వానికి మూల కారణం బ్రహ్మమని, ఆ విశ్వం బ్రహ్మ వివర్తమని చెప్పేటువంటిది బ్రహ్మవైవర్తం. నిన్న అక్కడ దాకా చెప్పుకున్నాం. నిర్గుణమని సగుణ రూపంలో దాన్ని దర్శింపజేస్తూ ఆ జీవుడు అనేటువంటి వాడు ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి ఇలాగా అనేకమైన అవతార స్వరూప స్వభావాలను చెప్పేటువంటిది 11వది లింగ పురాణం. సమస్తమైన ప్రపంచం దేనిలో లీనమవుతోందో ఆ పరబ్రహ్మతత్వానికి ఒక సూచనగా అది, దాంట్లో అనేక యోగ విషయాలు చెప్తారు. 12వది స్కాంద పురాణం, వెంకటాచల మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం, మధురా నగర మహాత్మ్యం, అలాగని పూరి జగన్నాథుడి యొక్క మహాత్మ్యం, అనేకమైన వ్రత తీర్థ విశేషాలను చెప్తోంది. 81,000 శ్లోకాలతో స్కాంద పురాణం. 12వది బ్రహ్మము యొక్క ఆ పరమాత్మ యొక్క సగుణ స్వరూపంగా ప్రసిద్ధి పొందిన ఆ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించి ఈ జగత్తుకి చక్కగా తన అవతార ధ్యానం చేతనే ఉత్తమ స్థితి కలిగేట్లుగా చేశాడు. రాక్షస సంహారం చేశాడు. ఆనందమయమైనటువంటి మోక్ష స్థితిని పొందడం కూడా చూపించాడు. మత్స్య రూపాన్ని ధరించాడు అని భాగవతం చెప్తోంది. ఆ అవతార విశేషాలను ప్రథమంగా వచ్చినటువంటి మత్స్య కూర్మ వరాహాది అవతారాలలో, వరాహ అవతారంలో 12 మహాత్మ్యాన్ని భూదేవి అడుగుతోంది. సహజంగా మనకు ఏకాదశి మహాత్మ్యం మనకు నారద పురాణంలో దాదాపు 37 అధ్యాయాలలో చివరిలో రుక్మాంగద చరిత్రలో వస్తోంది. ఇంకా పద్మపురాణం 24 ఏకాదశుల యొక్క విశేషాలను చెప్తోంది. కానీ వరాహ పురాణం 12 విష్ణు తిథి కాబట్టి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు. తర్వాత నారద పురాణంలోనే వస్తోంది. ఇది అయిపోయిన తర్వాత ఆ తిథుల యొక్క విశేషం. అలాగనే ఆ 12 తిథి యొక్క విశేషాన్ని సాక్షాత్తుగా వరాహదేవుడు ఆ భూపిరాటికి చెప్పడం జరుగుతుంది 13వ పురాణం. అలాగే వామన అవతార విశేషాన్ని చెప్పేది వామనావతారం. అంటే అన్నీ వస్తాయి. ఆ విష్ణువు యొక్క కూర్మావతార విశేషాన్ని చెప్పేది ఆ కూర్మ పురాణం. మత్స్యావతారాన్ని మత్స్యకూర్మ వరాహ నారసింహ అవతారం, నారసింహ పురాణం మనం చెప్పుకున్నాం. అది ఉప పురాణాల్లోకి వస్తుంది. ఇవన్నీ మహాపురాణాల్లోనే. మత్స్య మహాపురాణంలో చాలా విశేషమైన గాథలు. అలాగనే జ్ఞానం వల్ల, ఉపాసన వల్ల, భక్తి వల్ల జీవులకు కలిగేటువంటి గతులు, మరణానంతరం జీవుని యొక్క స్థితి అలాగా ఉంటుంది. ఏమి అవుతాడు, కుతూహలాన్ని కలిగించే ప్రశ్న ఈనాటికి కూడా అనేక మందికి. పునర్జన్మ అనేటువంటిది మన సనాతనమైన హిందూ ధర్మంలో ప్రధానమైన మూల సిద్ధాంతం. మరలా జన్మ అనేది ఉన్నది. ఎప్పుడు మొదలైందో జన్మ అనేది తెలియదు. కానీ ఇక జన్మలు లేకుండా చేసుకునేటువంటి స్థితి నీకే ఉన్నది, మనుష్యుడికే ఉన్నది, ఇతర జంతుజాలాలకు లేదు. ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత వీడు ఏమవుతాడు, వాడికి యాతనా శరీరం అనేది ఒకటి వస్తుంది అని అంటే అనేక రకాలైన బాధలు పొందటానికి, అంటే చావడక్కడ కానీ బాధ అనుభవంలోకి వస్తుంది. ఆ గతుల యొక్క స్థితులని చెప్తోంది గరుడ పురాణం. అది ఎక్కడే కాదు, దాంట్లో అనేక విషయాలు చెప్తారు. ఒక 54 అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ చెప్పారు ఈ నాదనీరాధన నుంచే. కాబట్టి ఆ గరుడ పురాణం మహావిష్ణువే స్వయంగా గరుడాళ్వారికి చెప్పినటువంటిది. ఈ జవాబులన్నీ దాంట్లో ఉంటాయి. 17వది ఇక జీవుడి యొక్క సమస్త గతులను, ఈ సమస్తమైన బ్రహ్మాండాన్ని కూడా దీంట్లో ఉన్నటువంటి విషయాలను చెప్పేటువంటిది బ్రహ్మాండ పురాణం. ఈ విధంగా సృష్టి విద్యకు సంబంధించిన విషయాలను వివరిస్తూ జ్ఞాన, కర్మ, భక్తి
విశేష వైరాగ్య స్థితులను వర్ణించేటువంటివే మహాపురాణాలు. తత్ర పద్మపురాణంతు ప్రథమంచ ప్రణీతవాన్ తతో అన్యాని పురాణాన్ని కృత్వా షోడశతు క్రమాత్ అష్టాదశం భాగవతం సారమాకృష్య సర్వతః కృతవాన్ భగవాన్ వ్యాసః సుఖమధ్యాపయస్సత్స్వయం అని ఇక్కడ పద్మపురాణంలో ఒక విశేషాన్ని చెప్తారు. ముందుగా పద్మపురాణాన్ని రచించి తర్వాత 16 పురాణాలు క్రమంగా కూర్చి 18వదైనటువంటి భాగవతాన్ని 17 పురాణాల సారాంశంగా చెప్పారు అని కూడా మనకు పురాణాల్లో కనిపిస్తోంది. వ్యాసుడే శుకుడికి స్వయంగా ఆ ఉపదేశాత్మకంగా చెప్పాడు. బర్హాపీలం నటవరవపు కన్నజో కన్నికారం బిభ్రద్వాస కనక కపిసం వైజయంతించ మాలాం. ఆ కృష్ణ అవతార స్వరూప వర్ణన చేసేటువంటి ఒక 2 శ్లోకాలు వ్యాసుల వారు చెప్పి ఆ సుఖయోగి సమస్తాన్ని ఛేదించి ఎంబ్రవ్రజంట మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని సర్వాన్ని ఛేదించి సముడై ముక్త కర్మ చెయుడై సన్యాసి అయ్యొంటివోవా ఓహో కుమారయను వ్యాసుండు శ్రీరంగా అని పోతన్న గారు అంటారు. అన్నిటినీ సమస్తాన్ని ఛేదించి మనం చెప్పుకున్నాం. మహాభారతంలో ఇతర పురాణాల్లో ఎక్కడెక్కడ శకుని గురించి చెప్పారో అవన్నీ సమన్వయం చేసుకుంటూ నారద పురాణంలో వచ్చినటువంటి సుఖ చరిత్ర కూడా మనం స్మరించుకున్నాం. అలాగ వెళ్ళేటువంటి శుకుణ్ణి కుమార అని కేకలు పెడుతూ వెళ్ళాడు. అంత పుత్ర వ్యామోహంతో ఉన్నటువంటి వ్యాసుల వారి దగ్గరకు ఆయన త్వరగా రాలేదట. ఎందుకని? వ్యాసుల వారే చెప్పారు ఆ విద్య అంతా. ఆ విద్యను ఆయన మీదనే ఉపయోగించి ఏమిటది? వైరాగ్యంలో పరాకాష్ఠ స్థితి, అవధూత స్థితి పొందినటువంటి మహానుభావుడు రావాలి అని అంటే ఎలాగా అంటే ఆత్మారామాశ్చ మునయ భాగవతంలోనే వస్తోంది. ఆత్మారాములైనటువంటి వారు అంటే మనకు బాహ్యమైనటువంటి వాటి మీద ఆకర్షణ ఆనందం ఉన్నది అని వాటి వెంట పరిగెడుతూ ఉంటాం. కానీ మహానుభావులు తమ యందే ఆ ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపంలో రమిస్తూ దాని యందే ఆసక్తితో బాహ్యమైన విషయాలు ఏవి పట్టించుకోరు. అంటే వారు అలా ఉన్నారంటే మనకంటే ఆనంద స్థితి ఏదో వారు పొందారనే కదా. అలాంటి వారు కూడా కుర్వంత్య హైతుకీం ఏ కారణం లేకుండానే ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలకు ఆకర్షితులై వారు నిరంతరం ఆ భగవత్ నామరూప గుణాలలో తాదాత్మ్యాన్ని పొందుతారట. ఈ శ్లోకాల ద్వారా ఆయన మనస్సు చెదిరిపోయి ఈ కృష్ణ రూపంలో నిండిపోయి ఆ నాన్నగారి దగ్గరికి మరలా వచ్చి భాగవతం అంతా కూడా అధ్యయనం చేశారట. కాబట్టి అలాగా ఆఖ్యానైశ్చాప్యుపాఖ్యానై గాథాభి కల్పశుద్ధిభి పురాణ సంహితాంచక్రే పురాణార్థ విశారద. ఆఖ్యానం ఉపాఖ్యానం నిన్న చెప్పుకున్నాం. గాథ కల్పశుద్ధి ఇవి పురాణ సంహిత యొక్క ప్రధానమైనటువంటిది. ఏమిటయ్యా ఆఖ్యానం ఏమిటి? ఉపాఖ్యానం అంటే స్వయం దృష్టార్థ కథనం ప్రాహులాఖ్యానం బుధాః శృతస్యార్థ కథనం ఉపాఖ్యానం ప్రచక్షతే. స్వయంగా తాను దర్శించినది చెప్తే అది ఆఖ్యానం అన్నారు. పెద్దలు చెప్తారు, విన్నాడు, దాన్ని వివరిస్తే ఉపాఖ్యానం అన్నారు. హరిశ్చంద్రుని గాథ, పితృగీతలు, పృథివీ గీతలు ఇవన్నీ గాథలు అని అంటారు. అంటే ఒకరు జీవితానుభవాన్ని అక్షర రూపంలో కూర్చి ఒక శ్లోక రూపంలో గానం చేస్తారు. ఇప్పుడు కూడా ఎసెన్స్ అంటుంటాం కదా, వాళ్ళ జీవితానుభవం గ్రంథ రూపంలో ఇస్తారు. అలాగ ప్రాచీనులు వారి యొక్క వ్యక్తులను గురించి కానీ సంఘటనల గురించి కానీ సన్నివేశాలని గురించి కానీ స్థానాలను గురించి కానీ వారి యొక్క అనుభవాన్ని అక్షర రూపంలో అందిస్తారు. భారత భాగవతాల్లో పురాణాల్లో అలాగా వాటినే గీతలు అన్నారు. బ్రాహ్మణ గీత, భిక్షు గీత,
ఇలాగా గీతలు, అష్టావక్ర గీత, ఇవి కల్పాలు, కల్పశుద్ధి, పితృగీతలు, పృథివీ గీతలు, ఇలాగ ఇవి పురాణాల్లో ఉంటాయి అని. ఇలాగ కల్పశుద్ధి అనేటువంటిది కూడా, కల్పశుద్ధి అంటే శ్రాద్ధ కల్పం అని శ్రీధరుల వారు చెప్పడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి విషయాలే ధర్మశాస్త్రాల్లో కూడా వస్తాయి అని. ఋషి దేశ మహావీర చరితాన్యవతారకా రాజా విధిద్రత్వ వ్రతా తీర్థా నామ్నాం సాహస్రమేవ చ ఋషి రాజ్ఞాం వంశసూచి యుగా సృష్టిశ్చ ద్వాదశ సామాన్యతః పురాణేషు విషయాః ప్రతిపాదితాః. అంటే ఋషులు, దేశాలు, మహావీరుల చరిత్రలు, అవతార గాథలు, యజ్ఞాలు, వాటిని ఆచరించవలసినటువంటి విధి విధానాలు, వ్రత తీర్థ మాహాత్మ్యాలు, ఇవన్నిటినీ కూడా ఈ పురాణాలలో చెప్పడం జరుగుతోంది అని. అలాగనే మనకు దాన సాగరము అని, అద్భుత సాగరం అని, ప్రతిష్టా సాగరము అని, ఆచార సాగరం, వ్రత సాగరం అని బల్లాల సేనుడు అనేటువంటి వాడు ఈ పురాణాలలో ఉన్నటువంటి వ్రతాలు వీటినన్నిటినీ కూర్చి ఏర్చి పేర్చి వ్రాశారు అని కూడా మనకు ఈ పురాణాలే వాటిలో ఆధారం. అవన్నీ కూడా ఏమేమి విషయాలు ఈ పురాణాల్లో చెప్పబడ్డాయో 11వ శతాబ్దిలోనే ఆయన ఒక విస్తృతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చారని కూడా పరిశోధకులు చెప్తారు. అంటే ఈ పురాణాలంటే మనం ఏదో కాసేపు కూర్చొని వినేది అని అనుకుంటాం. దీంట్లో అనేక విజ్ఞాన విషయాలని పరిశోధకులు తీర్చి వ్రాయటం జరుగుతోంది. అందుకనే ఇవి భాగ, ఖండ, అంశ, స్కంధ, పాద, పర్వ, సంహిత, అధ్యాయములు అని విభాగాలు చేసి దానికి కూడా ఒక క్రమం ఉన్నది. ఇలాగా చెప్పడం జరుగుతుంది. సరే, బ్రహ్మపురాణంతో నిన్న మనం మొదలు పెట్టుకున్నాం. ఆది బ్రాహ్మ్యం అని అంటారు దీన్ని. మొదట్లో సృష్టి వివరణ, సూర్యవంశం, చంద్రవంశం. అంటే ఈ సృష్టి ఆరంభం అయిన తర్వాత ఆ సూర్యుడి నుంచే ఒక క్రమం వచ్చింది. ఇక్ష్వాకు సూర్యవంశం అంటే మనకు రామచంద్రమూర్తి గుర్తుకు వస్తాడు. ఆ రామచంద్రమూర్తి యొక్క వంశం సూర్యవంశం. ఇక్ష్వాకు చాలా గొప్పవాడవడం చేత ఇక్ష్వాకు వంశం. ఆ తర్వాత మనం అంటుంటాం కూడా ఏదో మోనార్క్ అని. అట్లాగా ఒక గొప్ప వ్యక్తులు కొన్ని ధర్మాలని ఆచరించి ఒక క్లిష్టమైన స్థితి వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని వదలకుండా, మనకు ధర్మమా లేకపోతే మన అవసరమా అంటే ఎక్కువ శాతం అవసరానికే లొంగిపోతుంది మన మనస్సు. కానీ వారు అలా కాదు, చాలా సంక్లిష్టమైన స్థితిలో కూడా ధర్మానికే ప్రాధాన్యతనిస్తారు. అందుకనే వారిని గొప్పవారు, వంశానికి మూల పురుషులు అని అంటారు. అలాగ ఇక్ష్వాకు, రఘువు, అందుకనే రఘువంశం అంటారు. ఇలాగా వారిలో ఉన్నటువంటి ఆ విశేషాలు. ఇక్ష్వాకు ఆ సూర్యవంశం, అలాగే చంద్రవంశం ఎక్కడి నుంచి మొదలైంది, వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప మహనీయులైనటువంటి వారెవరు. మనకే కాదు, సూర్యుడు సర్వదేశాలలో ఈనాటికి కూడా సూర్య విగ్రహాలు బయటపడుతున్నాయి. మనకు జపాన్లో ఇప్పటికి కూడా సూర్యవంశం వాళ్ళం మేము అని ఇప్పటికీ రాజవంశం ఉన్నది. పార్లమెంటు ఏవేవో ఉన్నా కూడా రాజు ఉన్నాడు, ఆ రాజు సూర్యవంశం అని చెప్పుకుంటాడు. అలాగనే ఈజిప్టులో ఫారోస్ వాళ్ళు కూడా అదే. అంటే కేవలం మన ధర్మం ఇక్కడికే పరిమితం కాదు, ప్రపంచమంతా ఉన్నది. తర్వాత ఏవేవో వచ్చాయి, వాళ్ళ మీద రకరకాల ప్రలోభాలు, దండయాత్రలు అన్నీ చేసి కబ్జా చేసిన వ్యవహారం. కాబట్టి అది లేకపోతే ఈ ధర్మమే ప్రకృతి సహజ సిద్ధంగా మనం బ్రతకాలి, పునర్జన్మ ఉన్నది, సత్కర్మాచరణ చేయాలి. ఇవి మన ప్రధాన సిద్ధాంతాలు. అంతేగాని వాడు ఈ శరీరమే ఈ ప్రధానం, ఇది పోతే మళ్ళా శరీరం రాదు, ఎప్పుడో జడ్జిమెంట్, దాని అప్పటిదాకా మన పెట్టెలో బుర్తి పెడితే ఎక్కడికి పోతుంది అనేది కాదు. కనుక మనది ఇవాటికి కూడా ఏ విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అయినా ఏదైనా అది వాడు పరిశోధనలు చేస్తే రుజువయ్యే సత్యాలు, దానికి ఇదే నిలిచేటువంటిది అని కూడా మనం చక్కగా గ్రహించాలి. ఈ సృష్టి వివరణ, సూర్యవంశ, చంద్రవంశ రాజుల యొక్క విశేషం, అలాగనే పార్వతీదేవి వృత్తాంతం, మార్కండేయాఖ్యానం, గౌతమి, గంగా, కృత్తికా తీర్థం, చక్రతీర్థం, పుత్రతీర్థం, యమతీర్థం,
ఈ గౌతమి మాహాత్మ్యాన్ని, అంటే మన గోదావరి గౌతమి అంటే వృద్ధ గంగా అని పేరు. ఇప్పుడు మనం చూసేటువంటి ఆ గంగ కంటే ముందుగా వచ్చింది కాబట్టి ఇది కూడా గంగే, వృద్ధ గంగా గౌతమి అని అన్నారు. అది చాలా విశేషంగా చూపించారు. అలాగే శ్రీకృష్ణ చరిత్రని 180వ అధ్యాయం నుంచి 212 అధ్యాయం వరకు, అంటే 326 అధ్యాయాలలో భాగవతంలో దశమస్కంధంలో చెప్పిన విశేషాలు ఇక్కడ ఇంకా విస్తృతంగా బ్రహ్మపురాణంలో భూగోళ వర్ణన వస్తుంది. అలాగే కోణాదిత్య క్షేత్రం అంటారు మనకు ఒరిస్సాలో ఉన్నటువంటిది, ఆ సూర్యారాధన విశేషాన్ని కూడా ఇక్కడ చెప్తారు. ఇలాగ సాంఖ్యయోగ వివరణ కూడా దీంట్లో వస్తుంది. వశిష్ఠ మహర్షి సాంఖ్యయోగ సిద్ధాంతాలు, సాంఖ్యము యోగం ఈ రెండింటినీ కూడా సమ్మిళితం చేసి భక్తిపూర్వకమైనటువంటి సిద్ధాంతాన్ని బ్రహ్మపురాణం ప్రతిపాదిస్తోంది. సాంఖ్యతత్వాలు 25 అంటే మూర్ధస్థానీయంగా 26వ తత్వం కూడా ఉన్నది అని దాని వివరణ కూడా చెప్తారు. కాబట్టి జ్ఞానంతో పాటు భక్తికి కూడా విశిష్ట స్థానం. ధర్మే మతిర్భవతు పురుషోత్తమానం సఖ్యేక ఏవ పరలోకగతస్య బంధు అర్థాః స్త్రియస్య నిపుణైరపి సేవ్యమానా నైవ ప్రభావముపయంతి నచ స్థిరత్వం. బ్రహ్మపురాణంలోనే వచ్చేటువంటి మాట. అంటే పురుషోత్తములైనటువంటి వారందరికీ ధర్మం ఎందే బుద్ధి నిలబడుగాక, స్థిరమగుగాక. పరలోకానికి వెళితే ఇది ఒక్కటే ఆధారం. ఈ అన్నిటినీ కూడా ఇక్కడే వదలాలి. ఆ వదిలిన తర్వాత జీవుడి యొక్క ప్రయాణం మరణించిన తర్వాత వెళితే ధర్మం అనేది ఒక్కడే స్వర్గపాధేయం. ఈ ధర్మాచరణ ఏం చేశావో అదే నీకు తోడుగా ఉంటోంది. అర్ధకామాలని రెండింటినీ ఎంత జాగ్రత్తగా సేవించినా వాటి యొక్క ఫలాలు స్థిరం కాదు అని చెప్పడం దీంట్లో ఉన్న విశేషం. పూర్వభాగం ఉత్తర భాగం అని ఈ బ్రహ్మపురాణాన్ని విశేషంగా చూపించారు. ఈ నారద పురాణంలో ఏం చెప్పారు ఒక్కసారి చూద్దాం. ఈ దీంట్లో ఇదే విషయాన్ని బ్రహ్మపురాణం అన్నిటికంటే మొదటిది అనేటువంటిది. తద్వై సర్వపురాణాగ్ర్యం ధర్మకామార్థమోక్షదం నానాఖ్యానేతిహాసాఢ్యం దశసహస్రముచ్యతే దేవానాంచ సురాణాంచ యత్రోత్పత్తి ప్రకీర్తిత ప్రజాపతీనాంచ తథా దక్షాదీనాం మునీశ్వర అని ఎలాగా మనం చెప్పుకున్నట్లుగానే ఈ 4 లక్షల శ్లోకాలలో పురాణాల సారాన్ని బ్రహ్మపురాణం పద్మపురాణం ఇవి చెప్తోంది అని చెబుతూ, ఈ బ్రహ్మపురాణంలో ఇది మొదటిది, 10,000 శ్లోకాలతో ఉన్నటువంటిది. ఈ బ్రహ్మపురాణంలో దేవదానవుల యొక్క జననం, ఉత్పత్తి, అలాగే దక్ష ప్రజాపతులు, ఈ సృష్టి ఆరంభంలో 2 మార్గాలు మనకు భగవంతుడు ఉపదేశించాడు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని. యజ్ఞయాగాదులు వివాహం చేసుకొని యజ్ఞయాగాదుల ద్వారా ధర్మ అర్థ కామములని చక్కగా సేవించడం, తద్వారా ఆ చిట్ట చివరిదైనటువంటి మోక్షస్థితిని పొందే ప్రయత్నం సోపానం అన్నారు. నివృత్తికి ప్రవృత్తి మార్గం సోపానం. అలాగనే దాన్ని చూపించడానికి మహర్షులంతా దక్ష ప్రజాపతులు, నవ ప్రజాపతులు, అలాగనే మహర్ష్యాదులు 7 మహర్షులు వచ్చారు. వారందరూ కూడా అయితే వారంతా వివాహం చేసుకున్నారు. కానీ మనలాగా 24 గంటలు దీంట్లోనే ఉండలేదు. మనకు మహర్షుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. వారు ఏమి కావాలో అవి చేసి తక్కిన సమయం అంతా కూడా తపస్సులో గడిపేటువంటి వారు. కనుక ఆ విధమైనటువంటి గృహస్థాశ్రమం. రెండవది నివృత్తి మార్గం. సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు కౌమార సృష్టి అంటారు. ఆ యోగ మార్గాన్ని, నివృత్తి అంటే లౌకికమైన భౌతికమైనటువంటి సమస్త విషయాల నుంచి నివృత్తమైన మనస్సు కలిగిన వారు. మరి ఇంకెక్కడ ఉంటుంది? పరమాత్మ ఎందే ఉంటుంది. నిరంతరం వారు ఒకరు చెప్తూ ఉంటే 3 వింటూ ఉంటారు. మళ్ళీ ఇంకొక
అఖండ అఖండ పారాయణ మనం ఎలాగనో వారు ఎప్పుడూ కూడా అఖండ జ్ఞాన యజ్ఞం చేస్తారు సనక సనందనాథ్. సరే, వారి యొక్క స్థితి పరమ పవిత్రమైన మహాపాతక నాశకమైనటువంటి శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలకు మూలమైనటువంటి సూర్య సోమ వంశ కీర్తన చేయటం, ఆ శ్రీకృష్ణ చరిత్ర సర్వద్వీపముల వర్షం అంటే దేశం, ఈ ప్రాచీన కాలంలో ఈ సమస్తమైన భూమిని సప్తద్వీపాలుగా నవఖండాలుగా విభాగం చేశారు. ఈ సమస్తమైన భూమిని భారతదేశమే పరిపాలించింది. మనకు చరిత్రని చాలా వరకు తారుమారు చేశారు. అందుకని మన యోధుల గురించి కానీ మన యోగుల గురించి కానీ మనకెక్కడ ఈ 70-80 ఏళ్ళ సంవత్సరాల చరిత్రలో పాఠశాలలో మనం చదువుకోవాలి. మనం చదువుకున్నవన్నీ వేరు. నువ్వు పనికి మాలిన వాడు కూడా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఆర్యులు ద్రవిడులు లేకపోతే ఇంకొకటి ఏవేవో చెప్పి, అంటే చివరికి ఏంటంటే నువ్వు ఏమీ పనికిరాని వాడివి, నీకున్న జ్ఞానం కానీ అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చింది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ వాళ్ళు కాదని మనకు నూరి పోశారు. కాబట్టి అవేవి కాదు. మనకు చక్కగా ఇక్కడ మహానుభావులు ఎందరెందరో యోగులు మహాత్ములు మహావీరులు ఎప్పుడో 1497లో వాడెవడో కనుక్కున్నది కాదు భారతదేశం. అంతకుముందే 11వ శతాబ్దిలోనే రాజరాజ చోళుడు ఇతర దేశాలు వెళ్ళి కాంబోడియా, ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద దేవాలయం మన దేశంలో లేదు కాబట్టి ఆ కాంబోడియా అక్కడ ఉన్నట్టు అంటే ఏంటనమాట, ఏనాడో ఇక్కడి నుంచి వెళ్ళి అనేక ప్రదేశాల్లో విజయాన్ని పొంది ఒక సానుకూలమైన దృక్పథంతో వాళ్ళే స్వయంగా ఇది చాలా బాగున్నదని విశ్వసించి ఆచరించేట్టుగా చేశారు. బౌద్ధుల కంటే కూడా ముందుగానే ఈ సనాతన ధర్మం అయితే మనం చెప్పుకోవాలా. మహానుభావుల లక్షణం ఏంటంటే నేను అంతటి వాడిని ఇంతటి వాడిని ఎవరు చెప్పుకోరు పెద్దలు. వాడే గుర్తించి వీళ్ళు చాలా యోగ్యులు అని దాతరతి శ్రేష్ఠ తత దేవేతరో జన సయత్ ప్రాణానం గురితే లోక తదనువర్తతే. అది మన సిద్ధాంతం. శ్రీకృష్ణ స్వామి యొక్క పద్ధతి అది అన్నమాట. అంటే ఉత్తములైనటువంటి వారు ఆచరిస్తూ ఉంటే, ఒక తల్లి తండ్రి గురువు వీరు చేస్తూ ఉంటే తక్కిన వారు చూసి నేర్చుకునేవారు. ఇదిగో ఇలాగ చెయ్యాలి, నేను ఇంతటి వాడిని, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని ఎవరు చెప్పుకోరు. కానీ ఇవాళ ప్రపంచం ఏమిటి, అలా కాదు, ఇది ఇలాంటిది, మేము ఇంతటి వాళ్ళని చెప్పుకుంటేనే ఎవరివో చెప్పడం కాదు, మనం చెప్పుకుంటేనే వినే స్థితిలో లేదు. కనుక మన ధర్మానికి కూడా అలాగనే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి. ముందు మన ఇంట్లో పిల్లలకు చెప్పాలి, ఇతరులకు కూడా చెప్పాలి. ఇతరులు ఎవరైనా సరే ఈ ధర్మాన్ని కించబడిస్తే కాదు దీనిలో ఉన్న విశేషం ఇది అని మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కనుక అలాగ ఉండాలంటే మనకు తెలియాలి కదా ముందు. కనుక ఈ బ్రహ్మపురాణంలో ఈ సకలమైనటువంటి ద్వీపవర్ణన, దేశము అని అంటే ప్రదేశము అని. ఈనాడు భారతదేశం 8 ముక్కలైంది. అఖండమైనటువంటి భారతదేశం 8 దేశాలై. అంతకుముందు ఇంకా 84 లక్షల కిలోమీటర్లు పైగా ఉన్నది. ఇవాళ 32 లక్షలు ఎంతలోకి వచ్చాం. కనుక అంటే ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనే స్పృహ లేకపోతే ఏమవుతుంది, ఇలాగే అయిపోతుంది. కాబట్టి దీన్ని మనకు ప్రాచీన కాలంలోనే ఆసేతు హిమవత్ పర్వతం అంటే హిమాలయాత్ ఆరభ్య యావదిందు సరోవరం, హిమాలయాలు మొదలుకొని ఈ కన్యాకుమారి వరకు ఇలాగ కూడా చెప్పారు. ఎంతవరకు ఇది భారత వర్షం, అత్రాపి భారతం శ్రేష్టం, పురాణాలు అన్నిటిలో వస్తాయి. అలాగే భూగోళ వర్ణనం అంతా కూడా గోళము అని అన్నారు. గోళం అంటే ఏంటి, రౌండ్గా ఉంటుంది అని, బలపరుపుగా ఉంటుందని చెప్పాడు. మనకు అనేక మంది మహానుభావులు, బ్రహ్మగుప్తుడు, ఇలాగ ఆర్యభట్టుడు, వీళ్ళంతా కూడా జ్యోతిషం ఖగోళ శాస్త్రరీత్యా సూర్య సిద్ధాంతం, దానిలో చాలా విస్తృతమైన విజ్ఞాన విషయాలు ఉన్నాయి. అలాగే భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం చెప్పారు, రత్నశాస్త్రం చెప్పారు, ఇంకా చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. పురాణాల్లో ఇవన్నీ వస్తాయి.
కనుక ఈ బ్రహ్మపురాణం పూర్వ ఉత్తర భాగాలుగా చెప్పడం జరిగింది. ఈ పూర్వోత్తర భాగాలలో మనం ఈ కృష్ణలీలలు ఇవన్నీ కూడా చక్కగా చూపించారు. ఈ బ్రాహ్మం త్రిదశసహస్రం పురాణం పరికీర్త్యతే అని ఇతరమైనటువంటి వాటిల్లో 13,000 శ్లోకాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నారద పురాణంలోని దేవానాం అసురాణాంచ యత్రోత్పత్తి ప్రకీర్తిత, ఏ విధంగా ఎన్ని అధ్యాయాల్లో ఏవేవి ఉన్నాయి అనేటువంటివి కూడా చెప్పారు. ఇది ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు అనేటువంటిది కూడా పురాణాల విషయం. పురాణ పూర్ణచంద్రేణ శృతి జ్యోత్సాహ ప్రకాశితా అని మహాభారతం అంటారు. వేదం అనేటువంటి వెన్నెల పురాణం అనే పూర్ణచంద్రుడి వల్ల ప్రకాశితమవుతుంది. అంటే నిన్న కూడా చెప్పుకున్నా మనం, వేదార్థం తెలియటము, వేదార్థాన్ని సామాన్యుడికి కూడా అందించడమే పురాణాల యొక్క లక్షణం. వేద ధర్మానుష్ఠానం, కర్మాచరణ, భక్తి, జ్ఞానం, ఇలాగా కర్మాచరణ యజ్ఞ సంబంధమైనది. శ్రౌత యజ్ఞాలు, స్మృతి ప్రతిపాదితమైనటువంటి స్మార్త యజ్ఞాలు అంటే గృహ్య యజ్ఞాలు అని. సరే, వీటిల్లో ఏమేమిటివి అనేటువంటివి కూడా వీటిల్లో చెప్పడం జరుగుతోంది. పృథివ్యాం భారతం వర్షం దండకం తత్ర పుణ్యదం తస్మిన్ క్షేత్రే కృతం కర్మం భుక్తిముక్తి ప్రదం నృణాం తీర్థానం గౌతమీ గంగా శ్రేష్ఠ ముక్తి ప్రదానృణాం అని కూడా ఈ బ్రహ్మపురాణంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలలో భారతదేశం చాలా గొప్పది అని. పృథివ్యాం భారతం వర్షం, ఆ దేశంలో దండకారణ్య ప్రాంతం ఇంకా విశేషం. దానిలో చేసే కర్మలు భుక్తిని ముక్తిని కలిగిస్తాయి. తీర్థాలలో గంగా గౌతమి ఈ రెండు విశేషం ఉన్నారు. శ్రూయతే దండకారణ్యే సరిత్ శ్రేష్టాస్తి గౌతమి అశేష అఘః ప్రశమని సర్వాభీష్ట ప్రదాయిని. అందుకనే గోదావరి స్నానం చాలా విశేషమైనటువంటిది. ఈ దండక అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా వీటిల్లోనే వస్తాయి. కాబట్టి ఈ బ్రహ్మపురాణం ఇదం హి శ్రద్ధయాన్వితం పురాణం వేద సంహితం యః పఠేత్ శృణుయాన్ మర్త్యః సయాతి భవనం హరేహే. బ్రహ్మపురాణం ఇది చక్కగా శ్రవణం చేస్తే, విశేషించి దీనిలో జగన్నాథ క్షేత్ర మాహాత్మ్యం, రథయాత్రని గురించి కూడా గురించాను ఏదో అంటారు కదా, ఇది కూడా దీనిలో విశేషంగా చెప్పారు. తీర్థవర్ణన 175 తీర్థాల యొక్క వర్ణన కూడా చెప్పడం జరుగుతుంది. ధర్మోపదేశం ఉంటుంది, స్తోత్రాలు ఉంటాయి. దీన్ని దానం చేస్తే కూడా ఏమిటి ఫలితం? ఇది బ్రహ్మపురాణం అనేటువంటిది పురాణ పురుషులుగా పరమాత్మని వర్ణిస్తారు. ఆ పురాణ పురుషుడి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పురాణంగా చెప్పారు. దానిలో బ్రహ్మపురాణం శిరస్సు లాంటిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పురాణ పురుషుల యొక్క ఆ స్వరూపాన్ని మనం చక్కగా భావన చేస్తే విశేషం. అలాగనే ఆదిసర్గ వర్ణనం, సృష్టి కథనం, దేవాసురాల ఉత్పత్తి, పృథు చక్రవర్తి చరిత్ర, మన్వంతర కీర్తనం, సూర్యుడు ఉద్భవించడం, సూర్యవంశ వివరణం, సోమవోత్పత్తి అంటే చంద్రవంశ వర్ణనం, చంద్రుడు అసలు ఎలాగో వచ్చాడు, పురువంశ వర్ణనం, కృష్ణ జన్మ కీర్తనం, విష్ణువంశ కీర్తనం, శమంతకోపాఖ్యానం, ద్వీపాల వర్ణనం, నరక వర్ణనం, ధ్రువస్థితి, సర్వతీర్థ మాహాత్మ్యం, భారతదేశ వర్ణనం, సూర్య మాహాత్మ్యం, అలాగనే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం, దక్ష విధ్వంసనం, పురుషోత్తమ క్షేత్ర వర్ణనం, సముద్ర స్నాన విధి, కండూపాఖ్యానం, బలరామకృష్ణుల యొక్క లీలలు, ఈ అవన్నీ కూడా ఆ దశమ స్కంధ అంతా కూడా ఈ బ్రహ్మపురాణంలో చెప్పడం జరుగుతుంది. సదాచార వర్ణనం, వర్ణ ఆశ్రమ ధర్మాలు, అలాగే విష్ణు మహిమ, ఈ ప్రళయాలు సృష్టి చెప్తాడు కదా, ప్రళయాలు కూడా చెప్తాడు. సాంఖ్య యోగాల యొక్క విశ్లేషణ ఉంటుంది. క్షర అక్షర తత్వ విమర్శనం, ఇలాగా వశిష్ఠ జనక సంవాదంతో ఈ బ్రహ్మపురాణం అనేది పూర్తవుతుంది. ఆ బ్రహ్మపురాణంలో ఉన్న విషయాలు ఇవి మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏవేవి మనం గ్రహించాలి అనేటువంటివి అధ్యయనం చేత, కేవలం అధ్యయనం చేత
మాత్రమే కాకుండా వాటిల్లో వచ్చే సందేహాల్ని కూడా పెద్దల ద్వారా తెలుసుకొని వాటిని ఆస్వాదించి ఆచరించినప్పుడు మన జీవితం ధర్మబద్ధమై భగవత్ ప్రీతికరమై సాగుతుంది. అలాంటి స్థితిని మనం పొందాలి. ఆ తర్వాత చెప్పేటువంటి బ్రహ్మపురాణం, ఇది వైశాఖ పూర్ణిమ రోజున బ్రహ్మపురాణాన్ని, అంటే పూర్వం ఈ ప్రింటింగులు ఏవి లేవు కాబట్టి వ్రాయటం గొప్ప విశేషం. వ్రాసి ఆ బ్రహ్మపురాణాన్ని వైశాఖ పూర్ణిమ రోజున దానం చేస్తే, ఆ గోవుతో భక్తితో చేస్తే ఇలాగా విశేషము, బ్రహ్మలోకంలో నివసిస్తారు అని ఈ కథానుక్రమణికను విన్నవాడు, చదివినవాడు అన్ని పురాణాలు చెప్పినటువంటి ఆ ఫలితం కలుగుతుంది. ఏతద్ బ్రహ్మపురాణంతు భాగద్వయ సమన్వితం వర్ణితం సర్వపాపఘ్నం సర్వసౌఖ్యప్రదాయకం లిఖిత్వైతత్ పురాణం యో వైశాఖ్యాం హేమ సంయుతం జలధేనుయుతం చాపి భక్త్యా దద్యా ద్విజాతయే. ఇలాగా దీని యొక్క ఫలాన్ని కూడా చక్కగా చెప్పడం జరుగుతోంది. తర్వాత పద్మపురాణ విశేషాన్ని రేపు యథాశక్తిగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ.